హాయ్ అండి. పాత టీ జాలీలు అస్సలు పడేయకండి. డబ్బులు వందల్లో ఆదా. చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. సో, ఈ అద్భుతమైన టిప్స్ మిస్ కాకుండా వీడియో చివరి వరకు చూడండి. హాయ్ అండి. నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్, యూస్ఫుల్, ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ వీడియో చూడండి. మీకు చక్కగా నచ్చుతాయండి. ప్రతి ఒక్క వీడియో కూడా చక్కగా మనకి అన్ని టిప్స్ కూడా యూస్ఫుల్గా ఉంటాయి. సో ప్రతి ఒక్కరు కూడా మరి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఈరోజు మన అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన కొత్త న్యూ టిప్స్ అయితే షేర్ చేస్తున్నానండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి ఆడవాళ్ళం అయితే ఉదయం ఈ విధంగా కిచెన్లో ఎక్కువగా వంట చేస్తూ ఉంటాం కదండి. ఎక్కువగా నిలబడి వంట చేయాల్సి వస్తూ ఉంటుంది. అరికాళ్ళు బాగా మనకి మంటలు, వాపులు, నొప్పులు వస్తూ ఉంటాయి కదా. చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము. ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. చాలా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. మనం యూజ్ చేయని ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఇలా దాన్ని నిండుగా వాటర్ అయితే పట్టుకొని ఒక 1 అవర్ పాటు ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలండి. డీ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత తీసుకొని ఈ విధంగా అరికాళ్ళు కింద ఈ విధంగా మసాజ్ చేసినట్లుగా చేస్తూ ఉన్నామనుకోండి, చక్కగా మనకి అరికాళ్ళు మంటలు, వాపులు, నొప్పులు ఇవన్నీ కూడా చక్కగా తగ్గిపోతాయండి. ఇలా క్రమేణా రోజు కూడా ఏదో టైంలో మీకు కుదిరిన టైంలో బాగా నొప్పులు ఎక్కువగా ఉన్నప్పుడు, వాపులు ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా మసాజ్ చేసినట్లుగా చేయండి. చక్కగా ఆ వాపులు, నొప్పులు, మంటలు అన్నీ కూడా తగ్గిపోతాయండి. ఎందుకంటే మనం ప్రతి దానికి ట్యాబ్లెట్స్ యూజ్ చేసామనుకోండి, మనకి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలా ట్రై చేయండి. చాలా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. మనం కోల్గేట్ పేస్ట్ యూజ్ చేసిన తర్వాత దానిలో ఉన్నటువంటి ఇలాంటి పెట్టి ఉంటుంది కదండి, ఖాళీ అయిపోయిన అట్టపెట్టిని తీసుకొని ఈ విధంగా పైన ఉన్నటువంటి లేబుల్ని కట్ చేసేసుకోవాలండి. ఇది చక్కగా యూజ్ అవుతుంది. సో ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు తెలియదు, కానీ ప్లీజ్ అండి మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. తప్పకుండా చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఈ విధంగా లేబుల్ అయితే కట్ చేసిన తర్వాత ఇలాగా దీనికి డబుల్ ప్లాస్టర్ టేప్ అయితే ఇలా అంటించేసుకోవాలండి. ఇది ఎందుకు అనుకుంటున్నారా, మన కిచెన్లో చక్కగా ఇలా గ్యాస్ స్టవ్ దగ్గర ఇలా మనం అతికించేసామనుకోండి, మనం ఇలా లైటర్ పెట్టుకోవడానికి వర్క్ అవుతుందన్నమాట. లైటర్ అక్కడ ఇక్కడ పెట్టేసి అంతా ఎదుగుతూ ఉంటాం కదా, ఇలా ఒక చోట ఉంటుంది కాబట్టి చక్కగా ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం తీసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. మళ్ళీ తీసుకోవచ్చు, పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. సో మనకి అక్కడ ఇక్కడ ఎత్తుక్కునే పని లేకుండా ఈ విధంగా ఒక చోట పెట్టేసుకున్నాం అనుకోండి, తీసుకునే అవసరానికి యూజ్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. చాలా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. సో ఇలా ఖాళీ అయిపోయినటువంటి కోల్గేట్ ఉంటాయి కదండి అట్టపెట్లు, అదొక పెట్టిని తీసుకొని లేబుల్ని కట్ చేసేసి ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకు అందుబాటులో ఉంటుంది కాబట్టి తీసుకోవడానికి వర్క్ అవుతుంది. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఇలా మనం రైస్ కానీ పాలు కానీ ఇలా పొయ్యి మీద పెట్టేసి ఏదైనా పని చేసుకుంటూ ఉంటాము. మనకి తెలియకుండానే అవి మనం ఏదైనా పనిలో ఉన్నప్పుడు పొంగిపోతూ ఉంటాయి కదండి, మర్చిపోతూ ఉంటాము. సో అలాగా అన్నం కానీ అలానే మనకి ఈ విధంగా పాలు కానీ టీ కానీ పైకి పొంగిపోకుండా ఉండాలంటే ఒక గెరిటిని ఈ విధంగా ఇందులో పెట్టేసామనుకోండి, అందులోనే మరుగుతుంది. కానీ పైకి మాత్రం పొంగిపోకుండా స్టవ్ అంతా ఖరాబ్ అవ్వకుండా ఉంటుంది. సో మరి మనం ఇలా గెరిటి లేకుండా మామూలుగా వదిలేసామనుకోండి, అదంతా కూడా స్టవ్ అంతా ఖరాబ్ అయిపోతుంది. మళ్ళీ దాన్ని క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. ఇలా ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన ఇంట్లో ఇలా మిర్రర్స్ అయితే ఉంటూ ఉంటాయి కదండి, అద్దాలపై ఉన్నటువంటి డస్ట్ కానీ మరకలు కానీ ఇలా క్లీన్ చేసుకోండి, చక్కగా తొలగిపోతాయి. సో నేను ఇలా కోల్గేట్ పేస్ట్ అయితే కొంచెం అప్లై చేశానండి. దీనిపైన ఫేస్ పౌడర్ అయినా వేసుకోవచ్చు. ఇలా కోల్గేట్ పేస్ట్ ఇలా మరకల దగ్గర మొత్తం కూడా అక్కడ కొంచెం అప్లై చేసిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని కొంచెం తేమ చేసేసుకొని ఇలా మరకలు ఉన్న చోటల్లా ఇలా కోల్గేట్ పేస్ట్ వేసేసి ఇలా బాగా రుద్దేయాలండి. ఇలా రుద్దిన తర్వాత ఏదైనా మరొకటి ఇలా పొడి క్లాత్ తీసేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా కనిపిస్తుంది అనమాట. ఇలా మిర్రర్ పైన ఉన్నటువంటి ఇలా మరకలు కానీ డస్ట్ కానీ ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. చాలా సింపుల్గా క్లీన్ అయిపోతుందండి. మనం ఎక్కువగా లిక్విడ్స్ తెచ్చుకొని మరి మనీ
ఇలా ఖర్చు పెట్టుకుని లిక్విడ్స్ అవన్నీ తెచ్చుకునే పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలా మిర్రర్స్ అయితే క్లీన్ చేసుకోవచ్చు. పేస్ట్కు బదులుగా మీరు ఫేస్ వాటర్ ఉన్నా కూడా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పెన్నులు ఉంటాయి కదండి, పిల్లలు అయిపోయిన తర్వాత పెన్నులు పడేస్తూ ఉంటారు. సో అవి పెన్ని క్యాప్స్ ఉంటాయి కదండి, పెన్ని క్యాప్స్ మన ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము. వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా తీగల మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు మనకి బట్టల క్లిప్స్ అవసరానికి లేనప్పుడు ఇలా పెన్ని క్యాప్స్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి. చాలా చక్కగా యూజ్ అవుతుందన్నమాట. పెన్ని క్యాప్స్ మనం చక్కగా ఇలా బట్టర్ క్లిప్స్ కంటే కూడా స్టిఫ్గా గట్టిగా ఉంటాయి. ఒక్కోసారి మనకి బట్టర్ క్లిప్స్ లేనప్పుడు అందుబాటులో అవసరానికి దొరకనప్పుడు ఈ విధంగా చక్కగా పెన్ని క్యాప్స్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. మనం రోజు కూడా ఇల్లు క్లీన్ చేస్తూ ఉంటాం కదండి, మాప్ వేస్తూ ఉంటాము. సో ఇలా మాప్ వేసేటప్పుడు ఈ ఇంట్లో ఉన్నటువంటి లిక్విడ్స్ మనం అదాన్ని ఇదాన్ని తెచ్చుకొని డబ్బులు ఖర్చు చేసి లిక్విడ్స్ తెచ్చుకొని మనం కొనే పని లేకుండా ఇంట్లోనే ఇలా లిక్విడ్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒక బకెట్ తీసుకుని దానిలో కొద్దిగా వాటర్ తీసుకుని రాళ్ళు ఉప్పు కొద్దిగా అలానే దీనిలో కొద్దిగా ఈ విధంగా వెనిగర్ వేసేసి అలానే కొద్దిగా డెటాల్ వేసుకొని ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనకి తెలియని డస్ట్ ఉన్న క్రిములు ఉన్న బ్యాక్టీరియా ఉన్న అంతా కూడా తొలగిపోతుందండి. సో మనం ఇలా ఉప్పు కూడా వేసాం కాబట్టి ఎటువంటి క్రిములు ఉన్నా అదంతా కూడా నాశనం చేస్తుంది. అలానే మనం డెటాల్ కూడా వేసాం కాబట్టి చాలా చక్కగా యూజ్ అవుతుందండి. అలానే బేకింగ్ పౌడర్ వేయడం వల్ల ఎలాంటి డస్ట్ అయినా కూడా ఈజీగా క్లీన్ అయిపోతుంది. సో ఈ విధంగా క్లీన్ చేసుకోండి, మనకి మంచి స్మెల్ వస్తుంది. ఇలా డస్ట్ అంతా కూడా మరకలు కూడా ఈజీగా ఈ విధంగా తొలగిపోతాయి. ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట. సో అలా బకెట్లో వేసినటువంటి వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది, సారీ అండి. ఈ విధంగా మొత్తం కూడా ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మనం ఎక్కువగా డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి లిక్విడ్స్ కొనే పని లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఈ విధంగా అయితే చక్కగా మన లిక్విడ్ లాగా ప్రిపేర్ చేసుకుని అప్పటికప్పుడు ఇల్లు అయితే మాప్ చేసుకోవచ్చు. చూసారు కదా, మనం రూపాయి ఖర్చు లేకుండా చక్కగా ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఎక్కువగా లిక్విడ్స్ అయిపోయినప్పుడు కంగారు పడుతూ ఉంటారు. ఇంట్లోనే చక్కగా ఈ విధంగా మనం అప్పటికప్పుడు లిక్విడ్స్ లాగా ప్రిపేర్ చేసుకుని ఇల్లంతా కూడా మాప్ పెట్టేయచ్చు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పిల్లలు ప్రాజెక్ట్ వర్క్స్ అని లేదంటే ఏదైనా డయాగ్రామ్ వేయాలి అనుకున్నప్పుడు ఏదైనా కార్బన్ పేపర్ కానీ ఏదైనా యూజ్ చేస్తూ ఉంటారు కదండి. సో మనం అప్పటికప్పుడు ఏమీ లేదు మనకి ఇలాగా డయాగ్రామ్ గీయాలి అనుకున్నప్పుడు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఒక పేపర్ తీసుకుని పేపర్ పైన కొబ్బరి నూనె కానీ కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ కానీ ఇలా కొద్దిగా స్ప్రే చేసేసి కాటన్ తీసుకుని కాటన్ పెట్టి మొత్తం కూడా ఇలా ఆయిల్ అంతా అప్లై చేయాలి. సో ఒక 10 నిమిషాల పాటు ఎండలో ఉంచుకున్న తర్వాత కొద్దిగా డ్రై అయిపోతుంది కదండి. తర్వాత మనం గీయాల్సినటువంటి డయాగ్రామ్స్ ఉంటాయి కదండి, దానిపైన ఈ పేపర్ పెట్టేసి మనకు నచ్చినట్లుగా ఈ విధంగా చక్కగా ఆ డయాగ్రామ్ ఎలా ఉందో సేమ్ అలానే వచ్చేటట్లుగా చక్కగా గీసుకోవచ్చండి. ట్రై చేయండి. అదేవిధంగా మళ్ళీ మనం శారీస్ పైన ఇలా మనం పెయింటింగ్ వేస్తూ ఉంటాం కదండి, మనకు ఏదైనా డిజైన్ కావాలి అనుకున్నప్పుడు ఈ పేపర్ని పెట్టేసి చక్కగా మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ మనకి కావాల్సింది ఇలా వేసుకోవడానికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి. ఇలా ఆయిల్ వేసేసి మొత్తం కూడా ఇది అంతా కూడా అప్లై చేసిన తర్వాత కొంచెం ఎండలో ఉంచేసుకుని తర్వాత ఈ విధంగా మనం ఏదైనా ఒక బొమ్మ కావాలి అనుకున్నప్పుడు చిన్నపిల్లలకి వాళ్ళకి తెలియక బొమ్మలు వేయటం రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, ఇలా ఈ పేపర్ని పెట్టేసి మనకి నచ్చిన డిజైన్స్ చక్కగా ఈ విధంగా ఆ బొమ్మని దీనిపైన ఇలా పేపర్ పెట్టేసి బొమ్మ పైన ఈ విధంగా చక్కగా వేసుకోవడానికి వర్క్ అవుతుందన్నమాట. చూశారు కదా, ఈ విధంగా చక్కగా మనం ఇలా వేసుకోవడానికి వర్క్ అవుతుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇలానే సపోర్ట్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. పువ్వులు మాల కట్టాలంటే చాలా ఇబ్బంది పడుతూ కష్టపడుతూ ఉంటారు కదండి. ఒకవేళ చాలామందికి పువ్వులు కట్టడం రాదు అనుకున్న వాళ్ళకి మాల కట్టాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సో ఇలా ట్రై చేయండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది. పువ్వులు మాల కట్టాలి అంటే మనం ఒకరి హెల్ప్ తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది కదండి. రాని వాళ్ళకి వెళ్ళి మామూలుగా వేరే వాళ్ళని అడుగుతూ ఉంటారు. సో వాళ్ళు ఏదైనా పని ఉంది ఏదో ఒకటి సాకు చెప్తూ ఉంటారు. సో అలా కాకుండా మన ఇంట్లో తక్కువ పూలు ఉన్నాయనుకోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళే పని లేకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. పినీస్ తీసుకొని పినీస్కి ఈ విధంగా పూలన్నీ కూడా దగ్గరగా ఈ విధంగా గుచ్చేసుకుంటూ వచ్చామనుకోండి, చక్కగా తక్కువ పూలు ఉన్నప్పుడు ఒకరి హెల్ప్ లేకుండా ఇలా ఎన్ని పూలైనా మనమే గుచ్చేసుకోవచ్చు అనమాట. మనం మాల కట్టిన దానికంటే కూడా చాలా చక్కగా కనిపిస్తాయండి. మనం జడలో పెట్టుకుంటే అసలు మామూలుగా ఉండదండి. మనం మాల కట్టిన దానికంటే కూడా ఇలా పినీస్ గుచ్చేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చూడటానికి గొత్తగా చక్కగా ఉంటాయి అన్నమాట. సో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది. సో మనం ఎక్కువ పూలు ఉన్నాయనుకోండి, ఓకే, వాళ్ళు అడిగి వాళ్ళని
ఈ విధంగా మాల కట్టమని అడిగినా కూడా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఇలా తక్కువ పూలు ఉన్నప్పుడు వారి హెల్ప్ లేకుండా మనమే ఇంట్లో ఈజీగా ఒక పినీస్ గుచ్చేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మరి ఈ టిప్స్ అన్నిట్లో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయో ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ టిప్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయా లేదనేది నాకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ప్లీజ్ తప్పకుండా చిన్న కమెంట్ చేయండి కదా. మన ఇంట్లో కొన్ని పూల మొక్కలు ఉన్నాయనుకోండి, ఇలా పూలు తక్కువ పూలు ఉన్నప్పుడు ఈ విధంగా పినీస్ గుచ్చేసుకొని చక్కగా మనం జడలో పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చూడటానికి కూడా మనం మాల కట్టిన దానికంటే కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన ఇంట్లో ఇలాంటివి టీ స్టైనర్స్ ఉంటాయి కదండి, పాడైపోయినాయని పక్కన పడేస్తూ ఉంటాము. సో పక్కన పడేసే బదులు ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. మన మనీ కూడా సేవ్ చేసుకోవచ్చు. సో మన కిచెన్లో ఇలా కిచెన్ సింక్లో ఇలా గిన్నెలు కడుగుతూ ఉంటాం కదండి. నైట్ టైంలో ఎక్కువగా బల్లులు, బొద్దింకలు, చిన్న చిన్న పురుగులు ఆ హోల్స్లో నుంచి వచ్చేస్తూ ఉంటాయండి. సో అలా కాకుండా పాడైపోయినటువంటి ఇలా టీ స్టైనర్ జల్లుళ్ళు ఉంటాయి కదండి, ఇలాగా మనం అంతవరకు కట్ చేసేసుకొని ఇలా హోల్స్ దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి ఇలా బల్లులు కానీ, బొద్దింకలు కానీ, పురుగులు కానీ ఇలాంటివి రాకుండా ఉంటాయి. సో మనకి ఏమైనా ఇలా గిన్నెలు కడిగేటప్పుడు కూడా అన్నం మెతుకులు అలాంటివి కూడా ఇలా మనకి కిందకి పోకుండా మనకి ఇలా సింక్ కూడా బ్లాకేజ్ అవ్వకుండా ఉంటుంది. ఇంకా పైన ఉన్న వరకు నలకలన్నీ తీసేసుకొని మళ్ళీ క్లీన్ చేసుకోవచ్చు. బల్లులు, బొద్దింకలు ఇలాంటివి కూడా రాకుండా ఉంటాయి. ట్రై చేయండి. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.